క్రికెట్ ప్రపంచ కప్ లో మరో మహాసంగ్రామానికి తెరలేవబోతుంది. వచ్చే నెల ఫిబ్రవరిలో భారత్ వర్సెస్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ కోసం కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియాతో సహా 6 ప్రధాన దేశాలు తమ ప్రాథమిక స్క్వాడ్లను ప్రకటించాయి. ఈ స్క్వాడ్లు ప్రకటించిన జట్లలో ఏది విజేతగా నిలిచే అవకాశాలు ఉన్నాయో చూద్దాం. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న ఈ టీ20 ప్రపంచ కప్ లో మొత్తం 20 జట్లు పాల్గొనున్నాయి. వీటిని 4 గ్రూపులుగా ఏబిసిడిగా విభజించారు. ప్రతి గ్రూప్ లో 5 జట్లు ఉంటాయి. ఆతిథ్య దేశంగా భారత్, శ్రీలంక నేరుగా అర్హత సాధించగా మిగిలిన జట్లు గత టోర్నీ ప్రదర్శన క్వాలిఫైయర్ మ్యాచ్ల ద్వారా చోటు దక్కించుకున్నాయి. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న భారత్ అందరికంటే ముందుగా తమ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 నుంచి తప్పుకున్న తర్వాత జరుగుతున్న మొదటి ప్రపంచ కప్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లకు చోటు దక్కగా సంజు శాంసన్, ఇషాన్ కిషాన్ వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు. మొత్తంగా భారత్ తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఓమన్, శ్రీలంక జట్లు తమ స్క్వాడ్లను దాదాపు ఖరారు చేశాయి. ముందుగా టీమిండియా స్క్వాడ్ ఎలా ఉందో చూద్దాం. బ్యాటర్లుగా సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్. ఇక వికెట్ కీపర్లు సంజు శాంసన్, ఇషాన్ కిషాన్. అలాగే ఆల్ రౌండర్స్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివన్ దోబే. ఇక బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా. ఇక ఇంగ్లాండ్ జట్టు బ్యాటర్లుగా హ్యారీ బ్రూక్, బెన్ డకెట్. వికెట్ కీపర్లుగా టామ్ బంటన్, జోస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్. ఇక ఆల్ రౌండర్లు రెహన్ అహ్మద్, జాకబ్ బెథెల్, సామ్ కరన్, లియామ్ డౌసన్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్. ఇక బౌలర్లు జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, జోస్ టంగ్, లుక్ వుడ్. ఇక ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు సిద్దికుల్ అటల్, ఇబ్రహీం జడ్డాన్, డార్విస్ రసూలి. ఇక వికెట్ కీపర్లు రహమతుల్లా గుర్బాజ్, మహమ్మద్ ఇస్క్. ఆల్ రౌండర్లు రషీద్ ఖాన్, షాహిదుల్ కమల్, మహమ్మద్ నబీ, గులాబిన్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్. ఇక బౌలర్లు నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్ జాయ్, ఫజిక్ ఫరూకి, నవీన్ ఉల్ హక్, ముజబుర్ రహమాన్. ఇక ఆస్ట్రేలియా ముందుగా బ్యాటర్లు ట్రావిస్ హెడ్, మాథ్యూ షాట్, టిమ్ డేవిడ్. వికెట్ కీపర్లు జోస్ ఇంగ్లీష్. ఆల్ రౌండర్లు మిచెల్ మార్స్, కూపర్ కన్నోలి, కామ్రాన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కో స్టోనిస్. ఇక బౌలర్లు షెవర్ బ్యాట్లెట్, ప్యాట్ కమిన్స్, నాథన్ ఎలిస్, జోస్ హెజల్వుడ్, మ్యాట్ కుహెమాన్, ఆడమ్ జంపా. ఇక శ్రీలంక దస్విన్ షనక, పాతుమ్ నిశంక, కుశాల్ మెండెస్, కమిల్ మిశ్రా, కుశాల్ పెరేరా, ధనుంజయ్ డిసిల్వా, నిరోషన్ డెక్వాలా, జనిత్ లియాంగే, చరిత్ అసలంక, కామింది మెండెస్, పవన్ రత్నాయకే, షాన్ ఆర్చిగే, వానింద్ హసరంగ, దునిత్ వెల్లలాంగే, మిలన్ రత్నాయకే, నువాన్ తుషారా, ఇషాన్ మలింగ, దుష్మన్ చెమీరా, ప్రమోద్ మధుషన్, మతిషా ప్రతిరానా, దిల్సన్ మధుశంక, మనీష్ తీక్షణ, దుషన్ హేమంత, విజయకాంత్, ప్రవీణ్ మాథ్యూ. ఇక ఓమన్ బ్యాటర్లు జితేందర్ సింగ్, వినాయక్ శుక్లా, జై ఓడెడ్రా. ఇక వికెట్ కీపర్లు వినాయక్ శుక్లా. ఆల్ రౌండర్లు మహమ్మద్ నదీం, షకీల్ అహ్మద్, హమ్మద్ మిజ్రా, వసీం అలీ, కరణ్ సోనావెలి, ఫైజల్ షా, జితేన్ రామనంది, ఆశీష్ ఓడెడ్రా. బౌలర్లు నదీం ఖాన్, సుఫియాన్ మొహమ్మద్, హుషేన్ ఆలిషా, షఫీక్ జాన్. మొత్తంగా చూసుకుంటే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు పటిష్టంగా ఉన్నాయి. ఏది ఏమైనట్టు స్వదేశంలో ఆడుతుండడం ఇటు టీ20 ర్యాంకింగ్స్ లో, అలాగే జట్టు పరంగా చూస్తే టీమిండియానే ఫేవరెట్ గా ఉంది.